స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలింగ్ సిబ్బంది సహకరించాలి. అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ. రామగుండం ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కార్నర్ మీటింగ్. పెద్దపల్లి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలింగ్ సిబ్బంది సహకరించాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ కోరారు. ఎన్టీపీసీ పీటీఎస్ కాకతీయ కళ్యాణ మండపంలో ప్రిజైడింగ్ అధికారులకు అసిస్టెంట్ ప్రిజైడింగ్ అధికారులకు 2వ విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఓటర్లు, అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బంది అందరినీ సమన్వయం చేసుకుంటూ పోలింగ్ సాఫీగా జరిగేలా ప్రిజైడింగ్ అధికారులు చూడాలని అన్నారు. పోలింగ్ కేంద్రంలో ప్రిజైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిజైడింగ్ అధికారులతో పాటు ఇతర సహాయక సిబ్బంది కూడా ఉంటారని అన్నారు. ఓటర్ ఒరిజినల్ గుర్తింపు కార్డు పరిశీలించిన తర్వాతనే ఓటు వేయడానికి అనుమతించాలని అన్నారు. 3 PS ఉంటాయి. ఈ 273 PS లకు సంబంధించి 30 కౌంటర్స్ పెడుతున్నాం. అంటే 60 వైస్ కౌంటర్స్. ఈచ్ ఆర్ఓకి 2 వార్డ్స్ ఉంటాయి. అరౌండ్ 8 to 10 పోలింగ్ స్టేషన్స్ వస్తాయి. ఆ కన్సర్న్ ఆర్ఓకి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మేము అటెండెన్స్ షీట్స్ వాళ్ళకి ఇస్తాము. వాళ్ళకి రిపోర్ట్ చేయండి. వాళ్ళు రిపోర్ట్ చేసినాక మేము ఆర్ఓ వైజ్ ముందే మెటీరియల్ మీరు వచ్చేలోపే ఆర్ఓ వైజ్ మెటీరియల్ ఆ కన్సర్న్ పిఎస్ ఏవైతే ఉన్నాయో ఆ పిఎస్ సంబంధించిన మెటీరియల్ అంతా మేము ఆర్ఓస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దట్ ఆర్ఓస్ ఇన్ టర్న్ మీకు డిస్పాచ్ చేస్తారు. సో ఆ కౌంటర్ వైజ్గా ప్రాపర్గా ఇండికేషన్ ఉంటుంది. నో ఇష్యూ. వన్స్ అటెండెన్స్ ఆర్ఓస్కి ఇచ్చిన తర్వాత మీరు తీసుకున్న మెటీరియల్కి అఫ్కోర్స్ మెటీరియల్ చెకింగ్ ఏరియా పెడతాము. టేబుల్ వైజ్ దట్ మెటీరియల్ చెకింగ్ అనేది ప్రాపర్గా అంటే వన్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది లేదు, ఆ ఐటమ్ లేదు, ఈ ఐటమ్ లేదు అనకుండా చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ప్రతిదీ ఇప్పుడు మీరు రాసుకోవడం, పీపీటీ చేయడం ఇవన్నీ చేస్తారు ఎనీవే. బట్ పీఓ హ్యాండ్ బుక్లో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో ఒకసారి మెటీరియల్ చెకింగ్ అనేది ప్రాపర్గా చేసుకోండి. సో అది చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ ప్రతి పిఎస్ వన్స్ మీరు ఆఫ్టర్ లంచ్ రీచ్ అయిన తర్వాత ప్రతి పిఎస్లో వెబ్ కాస్టింగ్ ఉంది. ఆ వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్ అయిందా లేదా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఎవ్రీథింగ్ మేము డే వైజ్ మేము చెక్ చేసుకుంటాం. ఎనీవే ఆ వెబ్ కాస్టింగ్ వర్కింగా నాట్ వర్కింగా మేము లైవ్ వెబ్ కాస్టింగ్ అప్ టు ఎస్ఈసి లెవెల్ సిడిఎంఏ మేడం లెవెల్లో ఉంది కాబట్టి మీరు ఆ వెబ్ కాస్టింగ్ ఎవ్రీథింగ్ ఆన్లోనే ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ ప్రాపర్ వెళ్ళిన తర్వాత మీకు అన్నీ అఫ్కోర్స్ మీరు చేసి ఉంటారు. చేసినా కూడా ఎవ్రీథింగ్ మళ్ళీ ఫ్రెష్గానే ట్రీట్ చేయండి. ఓటింగ్ కంపార్ట్మెంట్ పాయింట్ కావచ్చు, మీ టేబుల్ అరేంజ్మెంట్ కానీ మీ సీటింగ్ ఇప్పుడు 1+4 ఈజ్ అ వెరీ గుడ్ నెంబర్. క్లియర్గా ఎవరికి ఏ వర్క్ ఉంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ప్రకారం మీ స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఇచ్చేసి ఓటింగ్ పిఎస్ దగ్గర అరేంజ్మెంట్స్ ఎవ్రీథింగ్ కూడా మా సైడ్ నుంచి చూసుకుంటాం. అండ్ ఇంకొకటి లొకేషన్ వైజ్గా అంటే ఒక ఎన్ని పిఎస్లో ఆ లొకేషన్లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 25, 26, 27, 28, 29, 30 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రజలతో కలిసి లింగాపూర్ విలేజ్, రామగుండం రైల్వే స్టేషన్, రామగుండం ప్రాంతాల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోనే నిజమైన అభివృద్ధి సాధ్యమని, ప్రజా సమస్యలపై స్పష్టమైన దృష్టితో పనిచేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. రామగుండం అభివృద్ధికి గతంలో చేసిన పనుల్ని గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. తెలుగు సభలోకి వస్తాయి కదా. ఒకే ఒక్క మాట మాట్లాడుతా ఉన్నా. अगर रामगुंडम में 4 के 4 जो 6 के 6 हम रेवंत रेड्डी साहब को कांग्रेस को जिता के नहीं दिए तो हम खुद नुकसान होंगे. 188 और 2 आना बोले तो कांग्रेस को वोट डालने की जरूरत है. ये हमारा शुक्रिया अदा करना, मन कृतज्ञता చూపించాల్సిన అవసరం ఉంది.
టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ పవర్ హౌస్ వద్దు అంటుంది, 1:800 వద్దంటా ఉంది, లింగాపురంలో 500 మెగావాట్స్ వద్దంటా ఉంది, రోడ్లు డెవలప్ చేయొద్దంటా ఉంది, వెడల్పు చేయొద్దంటా ఉంది, డ్రైన్లు కట్టొద్దంటా ఉంది. మళ్ళా ఈరోజు రామగుండం ఒక్క 6 డివిజన్లకే 20 కోట్ల రూపాయల మున్సిపల్ ఫండ్స్, 20 కోట్ల రూపాయల డిఎంఎఫ్టి నిధులు, 25 కోట్లతో ఫ్లైఓవర్ పెద్దంపేట నుంచి అంతర్గా మోవడానికి 20 కోట్లతో 4 లైన్ రోడ్డు, 20 కోట్లతో ఆర్ఓబి ఫ్లైఓవర్ 60 కోట్లతో, దాంతో పాటు ఇవాళ 230 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్. ఇవే కాకుండా జిల్లా పరిషత్ హై స్కూల్ మనం అందరం చదువుకున్నది 6 కోట్లతో అద్భుతంగా కడతా ఉన్నా. ఇక్కడ ఇవే కాకుండా పేదవారికి ఇంధనమ్మ ఇల్లు ఇవ్వాలని ఇళ్ల పట్టాలున్న వారికి అందరికి కూడా 5 లక్షలతో 1750 మందికి ఇల్లు ఇచ్చాం. ఇవాళ నేను మాటిస్తా ఉన్నా, ఇక్కడ ఈ ముబారక్ నగర్ లో పవర్ హౌస్ కాడ నుంచి జనకోలాండ్ లో ఉన్న 1560 పట్టాలకి ఇళ్ల పట్టాలు ఇస్తాం. వచ్చే నెల ఇంటింటికి తిరిగి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా అని చెప్పి మాటిస్తా ఉన్నా. ఇక్కడ నుంచి ఎవరంటా ఉన్నారు రైనకు घर नहीं है అని, हर आदमी को घर नहीं से वालों को घर देना आज ही मैं ऐलान कर रहा हूं. किस किस को घर नहीं है, घर घर जाके पहचानो, हर एक को घर देता हूं. 5 लाख रुपए आज ही ऐलान कर रहा हूं. 3500 डबल बेडरूम रूम हाउसिंग बोर्ड के सामने 1500 अभी के लिए बनने के लिए पहले ऐलान करा. मैं पप्पी को बताया, पप्पी को बोला जाओ किस किस को घर नहीं है पहचानो, जगह नहीं से वालों को पहचानो. सुनो अम्मा, बाद में बात करेंगे. आज आपको घर देने का आपका नाम क्या है? आपका नाम क्या है अम्मा? आपका नाम? अफसरी को मैं अगर कल ही घर होना बोले तो कल सुबह आओ. बहुत तरह పెద్దపల్లి జిల్లా ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పెద్దపల్లి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు సవివరంగా పరిశీలించి అవసరమైన సూచన సిబ్బందికి అందించారు. ఎన్నికల సమయంలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి భయాంతరం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతోందని ఆయన స్పష్టం చేశారు. శాంతి భద్రతా పరిరక్షణకు పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేను పెద్దపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీకి ఎలక్షన్ సూపర్విజన్కి ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో 4 వార్డ్కి పోలింగ్ స్టేషన్స్ ఉంది. సో ఇక్కడ అన్ని సౌకర్యం చూసుకోవడానికి, అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి నేను వచ్చాము. మంచి అరేంజ్మెంట్స్ ఉంది. ఇక్కడ 7, 8 వార్డ్, తర్వాత 25, 26 నెంబర్ వార్డ్కి ఇక్కడ పోలింగ్ లొకేషన్ ఉంది. సో ఈ అందరికీ ఇక్కడ ఈ మున్సిపాలిటీకి అందరి ప్రజలకి నా రిక్వెస్ట్ ఉంది, మీరు నిర్భీకంగా ఫ్రీగా ఫెయిర్గా వచ్చి ఇక్కడ ఓటింగ్ చేయండి. మీకు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా, మా పోలీస్ యంత్రం పరంగా సిద్ధంగా ఉన్నాము. ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా, ఏం భయం లేకుండా ఓటింగ్ ప్రమోట్ చేయడానికి మనం మొత్తం సిబ్బంది మనం తయారీగా ఉన్నాము. థ్యాంక్ యూ.
విద్యార్థులకు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేందుకు అధ్యాపకులు కృషి చేస్తున్నారని బచ్పన్ అండ్ అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీ లక్ష్మీ నరసింహ గార్డెన్ లో జరిగిన పాఠశాల 9వ వార్షికోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీధర్ లావణ్యతో పాటు ప్రిన్సిపల్ అయేషా, వైస్ ప్రిన్సిపల్ హేమలత, ఇన్ఛార్జ్ సాయిప్రియ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ రోజు మేము 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామండి. బచ్పన్ అండ్ అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ ఎన్టీపీసీలోని ఇష్టానగర్ లో మేము 2016లో మా పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ 40 విద్యార్థులతో ప్రారంభించడం జరిగింది. నేడు 700 మంది విద్యార్థులు మా పాఠశాలలో ఉన్నారు. ఈరోజు బ్రహ్మాండంగా పేరెంట్స్ సపోర్ట్ తో విద్యార్థులు ఉత్సాహంగా మా యాన్యువల్ డేను జరపడం జరిగింది. నేను డైరెక్టర్ పి శ్రీధర్, మా మిసెస్ లావణ్య స్కూల్ నడుపుతుంటే, ఆయేషా ప్రిన్సిపల్ గారు మా స్కూల్ ను చాలా బ్రహ్మాండంగా నడుపుతుంటుంది. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అని భయపడుతున్న నాయకులు కోర్టుతో గట్టి బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దూరు, చిన్నబోనాల, తారక రామనగర్, విద్యానగర్, సుభాష్ నగర్, నేతన్నా చౌక్ ప్రాంతాల్లో ఆయా వార్డుల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అమలుకు సాధ్యం కాని 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చి ఇక్కడి కార్మికులకు బతుకునిస్తే వాటిని ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వేసే ఓటు భవిష్యత్తులో సీఎం కేసీఆర్ ను సీఎంగా చేసే అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు. కాంగ్రెస్ చెప్పే కల్లబొల్లి మాటలకు ఎవరూ నమ్మవద్దని ఓటర్లకు సూచించారు. వచ్చేది మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అన్ని వర్గాల ప్రజలకు కడుపులో పెట్టి చూసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు పంపిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ్ముడు కత్తెర పక్కనే ఉన్న 21వ వార్డులో పోటీ చేస్తున్న సోదరుడు ఎల్క వెంకన్న గారికి, మరి వారితో పాటు వేదిక పైన ఉన్న మా వార్డు అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ముఖ్యంగా బతుకమ్మను ఎత్తుకొని వచ్చిన మా ఆడబిడ్డలకు పేరు పేరున అందరికీ ప్రత్యేకంగా నమస్కారం. మా పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. 2 ఏళ్ల కిందట సరిగ్గా మరి రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు సిరిసిల్లలో 22వ వార్డులో, 21వ వార్డులో మీరేమో మనస్ఫూర్తిగా నాకు ఆశీర్వాదం ఇచ్చారు. మళ్ళా కేసీఆర్ సారే ముఖ్యమంత్రిగా ఉండాలి, మళ్ళా కేటీఆర్ఏ మా ఎమ్మెల్యే ఉండాలని చెప్పి మీరు ఆశీర్వదిస్తే మీ దయతోని నేను ఎమ్మెల్యే అయినా మళ్ళా నేను 5వసారి గెలిచి నా పని నేను చేస్తూ వస్తున్నా. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే మీరేమో ఇక్కడ నన్ను గెలిపించిండ్రు, నన్ను నమ్మిండ్రు. మరి కాంగ్రెస్ వాళ్ళని నమ్మద్దు అని నేను ప్రచారం చేస్తే మీరు నమ్మలేదు. కానీ పక్కనే ఉన్న వేములవాడలో నమ్మిండ్రు, అవతల హుస్నాబాద్ లో నమ్మిండ్రు, మానకొండూరులో నమ్మిండ్రు, చొప్పదండ్లో నమ్మిండ్రు. దాంతో ఏమైంది? కేసీఆర్ సారు గద్దె దిగిండు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. మరి గద్దెనెక్కిండ్రి అంటే వాళ్ళు ఏం చేసిండ్రో ఒక్కసారి మీరు యాద్ చేసుకోండి. నేను మొన్నటి నుంచి మున్సిపల్ ఎన్నికల తిరుగుడు మొదలు పెట్టిన కాడి నుంచి ఎక్కడికి పోయినా మా ఆడబిడ్డలను అడుగుతున్నా, మీరు చెప్పాలా దయచేసి, ఇక్కడ బీడీలు చుట్టే ఆడబిడ్డలు ఉన్నారా? ఒకసారి శైలా పట్టు చూస్తా. ఎంత మాత్రం అందరా సుట్టనోళ్ళే తక్కున్నారు. షేదించు ఒక్క మాట గుండె మీద చేసుకుని ఆలోచించి చెప్పుది. కేసీఆర్ ముఖ్యమంత్రి కాక మునుపు ఏ ముఖ్యమంత్రి అన్నా, ఏ ప్రభుత్వం అన్నా బీడీలు చేసే ఆడబిడ్డలకు రూపాయి ఇచ్చిండ్రా? ఎన్నడన్నా? కేసీఆర్ సారు మరి మీ ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పిండా? నేను ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పిండా? గ్యారంటీలను అబద్ధం చెప్పిండా? చెప్పలే. కానీ ఆయన ఒకనాడు చదువుకున్నప్పుడు దుబ్బాకలో బీడీలు చుట్టే ఒక కుటుంబంలో ఆడపిల్ల, అక్కడ ఆడ మనిషి, ఆ పెద్ద మనిషి బీడీలు చుట్టే టైం ఉండే. అవన్నీ చూసిండు దగ్గరికి వెళ్ళి. కాబట్టి ఆయన కడుపు నిండా గుండె నిండా ప్రేమ ఉండే, చేయాలి ఏదన్నా అని. అందుకే ముఖ్యమంత్రి కాగానే మాట ఇయ్యకపోయినా, మీరు దరఖాస్తు పెట్టకపోయినా, మీకు ఓట్ల కోసం అబద్ధాలు చెప్పకపోయినా, కేవలం మీ మీద ఉన్న ప్రేమతోని 4.5 లక్షల మంది ఆడబిడ్డలకు మరి నెలకు 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మీకు మాట ఇయ్యకపోయినా మరి పని చేసి పెట్టిండు. కళ్యాణ లక్ష్మి అనే పథకం కేసీఆర్ గారు నిజానికి ఎలక్షన్ లో పెట్టలేదు, కానీ ఒక ఆడపిల్ల లగ్గం చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో ఆయనకు తెలుసు. అందుకే 1,116 రూపాయలు
మేనిఫెస్టోలో పెట్టకపోయినా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పేరు మీద ఆడపిల్లల పెళ్లిళ్లకు సహాయం చేసేటోడు కేసీఆర్. మరి మనమేమో ఇట్లా పని చేసుకుంటూ పోయినాం. వాళ్ళు ఏమైందాడా ఏమన్నారు? ఆ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఒకసారి యాద్ చేసుకోండి. ఏమన్నారు? బీడీలు చుట్టే అక్క చెల్లెళ్లకు కేసీఆర్ 2000 ఇస్తుండు, మేము ఇదివరకు ఇయ్యలే రూపాయి గాని ఈసారి గెలిపియండ్రి. ఎంత ఇస్తామన్నారు? 4000 ఇస్తామన్నారు. వస్తుందా 4000? పడ్డాయా? మీరు అబద్ధం చెప్తారు. పడ్డాయి పక్కా పడ్డాయి. మీరు కావాలని నన్ను ఏదో ఆగం చెప్తారు కానీ పడ్డాయి. తులం బంగారం రాలేదు, అది కూడా రాలేదంటారు. మీరు పడ్డది వచ్చింది నాకు ఎరికే. లగ్గాలు అవుతున్నాయి, తులం బంగారం పడతానే ఉన్నది. ఎందుకు పడతలేదు కానీ 1,85,000 అయింది తులం. అందుకే మీరు అబద్ధం చెప్తున్నారు. నాకు ఎరికే, అన్ని ఎరికే. నిజంగా ఇప్పుడు ఇక ముసలోళ్ళు 4,000 రాలేదని కూడా అంటారు. ఇక మీరు అసలేమో ముసలోళ్ళకు 4,000. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో జిల్లా పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజల భద్రతా భావం పెంపొందించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎస్పీ మహేష్ బీగీత్ అన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం స్వేచ్ఛాయుతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పక పాటించాలని, ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించాలని చూసినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా అక్రమ మద్యం, డబ్బు, ఇతర వస్తువులు రవాణా చేస్తే పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు. ఫ్లాగ్ మార్చ్ లో సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి, ఇన్స్పెక్టర్లు కృష్ణ, శ్రీనివాస్, ఆర్ఏ సురేష్, ఎస్ఐలు శ్రీకాంత్, ఉపేంద్రచారి, రాజు, దిలీప్, రాహుల్ రెడ్డి, లక్ష్మణ్, వినీతారెడ్డి, జునైద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. So almost around 150 police is participated. The mukhya purpose of the flag march is to ensure free, fair and peaceful election, municipality election. In coming 11 February we have voting and 13 February we have counting. So then Gurunji already I have prepared brief deployment plan. Our Sirsillalo మొత్తం 39 వార్డు ఉంది. ఇందులో అరౌండ్ 52 పోలింగ్ లొకేషన్స్ అండ్ 117 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క చోట్లో అకార్డింగ్ టు కేటగిరీ ఆఫ్ సివియారిటీ, నార్మల్, క్రిటికల్ అండ్ సెన్సిటివ్, ప్రతి ఒక్క చోట్లో డిఫరెంట్ బందోబస్తు డిప్లాయిడ్ అయింది అకార్డింగ్ టు సివియారిటీ వైజ్. సో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఇంటూ క్రియేట్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ద పీపుల్ ఫర్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్. అండ్ ఫర్ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి ఒక అందరు జనాలకి ఒక రిక్వెస్ట్, ఎవరినిగా ఎనీ పర్సన్ ఎనీ ఎంసీసీ వైలేషన్ చేస్తే ఇమీడియట్లీ పోలీసు ఇన్ఫార్మ్ చేయండి. విల్ డెఫినెట్లీ టేక్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ అగేన్స్ట్ ఎనీ పర్సన్. అండ్ ఆల్సో ఆల్ జనాలకి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఎలక్షన్ ప్రాసెస్ అండ్ పోలీస్కి కోఆపరేట్ చేయండి. బికాజ్ అలాంగ్ విత్ పోలీస్ మీ అందరు జనాలకి బాధ్యత. Our election will be completed free, fair and peaceful manner. Thank you. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని శ్రీ భీమేశ్వర ఆలయం నందు 13 రోజుల హుండీ 2వ రోజు ఆదాయం వివరాలు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ రోజు వడ్డీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. మొదటి రోజు 1,72,469 రూపాయలు, 1,72,76,469. రెండవ రోజు 1,01,86,296, మొత్తం 2,74,62,765 రూపాయలు రాగా బంగారం, వెండి మొదటి రోజు మిశ్రమ బంగారం 75 గ్రాములు 300 మిల్లీగ్రాములు, రెండవ రోజు మిశ్రమ బంగారం 43 గ్రాములు 500 మిల్లీగ్రాములు, మొత్తం 118 గ్రాములు 800 మిల్లీగ్రాములు. మొదటి రోజు మిశ్రమ వెండి 6 కిలోల 800 గ్రాములు, రెండవ రోజు మిశ్రమ వెండి 4 కిలోల 200 గ్రాములు, మొత్తం 11 కిలోలు వచ్చినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి వెల్లడించారు. హుండీ లెక్కింపులో ఏసీ కార్యాలయ పరిశీలకులు రాజమౌళి, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వెలమ జాతిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిరిసిల్ల వెలమ సంక్షేమ మండలి సభ్యులు పేర్కొన్నారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పరిపాలన చేతకాక రాజకీయ పబ్బం గడుపుతూ ప్రజల దృష్టి మరలుస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై వెలమ సంక్షేమ సంఘ నాయకులు మండిపడ్డారు. రేషం గల్ల కులం తమదని, ఎంతో మంది పోరాట యోధులు వివిధ పార్టీలో ఉంటూ ఎన్నో సేవలు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వెలమ సంక్షేమ సంఘం జిల్లా మండల నాయకులు ఉన్నారు. రోజుల క్రితము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ సభలో వెలమ జాతిని కించపరుస్తున్నట్టు, మరి జాతిని అంతా ఉద్దేశించి ఒక అసభ్యకరంగా ఒక విచక్షణ కోల్పోయి మాట్లాడినట్టు తీరు రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా వెలమ సంఘాలు మరి వెలమ జాతి వారందరూ కూడా ఉద్రేకంతో, ఉక్రోషంతో ప్రతి ఒక్కరూ నిరసన తెలియజేస్తూ వారు రేవంత్ రెడ్డిని ఒక అల్పుడుగా, ఆయన స్థాయికి తగ్గట్టు మాట్లాడలేదు, ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి అన్ని జాతులు అన్ని మతాలు సమైక్యంగా పరిపాలన చేస్తా అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని తుంగలో తొక్కి పదే పదే వెలమ జాతి పట్ల తన ఆక్రోశాన్ని వెలిబుస్తూ ఆయన ఫ్రస్ట్రేషన్లో పరిపాలన చేతగాక ఆ ఫ్రస్ట్రేషన్లో వెలమ జాతిని టార్గెట్ చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఇప్పుడు నడుస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో ఒక పోలరైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో, డైవర్సిఫై చేయాలన్న పాలిటిక్స్ ఉద్దేశంతో ఆయన వెలమ జాతిని కించపరుస్తున్నాడు. కానీ ఈ వెలమ జాతి చాలా పౌరుషమైనది. ఒకప్పుడు తాండ్రపాపయ్య, ఫ్రెంచి బుస్సివారిని, బహుమని సుల్తాన్లను ఒంటి చేతుని ఎదుర్కొన్న వెలమ పౌరుషం అది. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతో దిగ్గజాలున్నారు. జలగం వెంగళరావు, జువాడి చెక్కారావు, మరి రత్నాకర్ రావు, మేనేని సత్యనారాయణరావు గారు, ముఖ్యంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉండి, మరి వెల్చాల జగపతిరావు, ఇలా ఎంతో చెప్పుకోకపోతే ఎంతోమంది కాంగ్రెస్ పార్టీని కాపాడి కాంగ్రెస్ పార్టీని సరైన పరిపాలించిన వెలమలు ఎంతోమంది ఉన్నారు. మరి కేసీఆర్ పట్ల ఆయన జాతిపిత కాదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఈయన ఏందో అర్థం కాదు. ఈయన ప్రతిరోజు మాట్లాడేది బూతులే. ఈయన బూతుపితన మరి ఏందో అర్థం కాదు ఈయన వ్యవహారము. రేవంత్ రెడ్డి చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడుకోవాలి. ఎందుకంటే వెలమలంతా ఒక ఐక్యమై ఉన్నారు. నేను ఏదో ఒకసారి నీ మీద నిజంగా చెప్పాలంటే రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలని ఒక సంస్కారంతో ఉన్నాం కాబట్టి మేము ఒక ఆవేశాన్ని ఆపుకొని మాట్లాడుతున్నాం మేము. ఎందుకంటే నీకు ఈ భాష నేర్పడంగా నీకు చెప్పిన గురువులు కూడా సిగ్గుపడుతుండొచ్చు బహుశా. ఎందుకంటే చదువు నేర్పేది గురువులే కాబట్టి ఒక శిష్యుడు ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ గురువు కూడా ఒక ఫీల్ అయి ఉంటాడు బహుశా. మరి మాకు ఒక వెలమ జాతే కాదు, మొత్తం యావత్ వెనుకబడిన వర్గాలు, ఓసీ జాతి, ఓసీ జేఏసీ వీరందరూ కూడా ఖండిస్తున్నారు రేవంత్ రెడ్డి వైఖరిని. మరి స్వయంగా నీ పార్టీలో వాళ్ళే నిన్ను వ్యతిరేకిస్తారు, అసహ్యించుకుంటారు. నీ భాషను చూసి నీ పార్టీలో వాళ్ళే, నీ సహచర మంత్రులే, నీ సహచర ఎమ్మెల్యేలే అసహ్యించుకుంటున్నారని తెలుస్తుంది. మరి నువ్వు ఇప్పుడు జాతి అని చెప్పి కొంతమందిని వెలమ జాతి ఎమ్మెల్యేల పట్ల, మాజీ ఎమ్మెల్యేల పట్ల కించపరుస్తూ మాట్లాడినావు. మరి నీ పార్టీలో కూడా ఎంతోమంది ఉన్నారు కదా, దాదాపు 7 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు. మరి వాళ్ళు కాదా జాతి అన్నప్పుడు? ఆ జాతి కాదా నీకు? మరి ఏ జాతి? మనదంతా ఒక మానవ జాతి. ఇప్పుడు నీవు చూస్తే మాత్రం మరి జంతువా పశువా అర్థమైతే లేదు. నీ మాటలు, నీ వైఖరి చూస్తుంటే మాత్రం తప్పకుండా రాజ్యాంగబద్ధంగా మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా మీ పట్ల కంప్లైంట్ చేస్తాం. అలాగే డీజీపీకి, మరి గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి, అలాగే ఏఐసిసి సోనియా గాంధీ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది నీ పట్ల. ఎందుకంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, జాతీయ స్థాయిలో ఒక నాయకుని అయ్యింది, ఇలాంటి పదే ఒక్కసారి కాదు, ఏదో పొరపాటున మాట్లాడినని కాదు, ఉద్దేశపూర్వకంగా ఒక ఉక్రోషంతో పదే మాట్లాడుతున్నావు నువ్వు.
ఇది మంచి పద్ధతి కాదు. ఉభయ రాష్ట్రాలలో వెలమలు ఉన్నారు, ఆంధ్ర తెలంగాణలో. మేమంతా ఏకమైపోతే నీ పార్టీ నువ్వు ఎక్కడ పోతావు? నీ పార్టీలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మా వాళ్ళు. రేపటి నుంచి మా కార్యాచరణ కూడా అదే. మా ఎమ్మెల్యేలు కూడా ఖండించకపోతే తప్పకుండా వాళ్ళని కూడా నిలదీస్తాం. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన వారు కాబట్టి, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మన జాతి గురించి అవహేళన చేస్తుండే కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా స్పందించి ఖండించాలి. లేని వాళ్ళని కూడా మేము ప్రశ్నిస్తాం. వాళ్ళ పట్ల కూడా నిరసన తెలియజేయాల్సి వస్తుంది. అలాగే ఏ పార్టీలో ఉన్నా కూడా వెల్మ జాతి వాళ్ళందరూ నాయకులు, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, దాదాపు చూస్తే 12 మంది ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు ఉన్నారు వెల్మ జాతి నుంచి. మరి వీరందరూ కూడా తప్పకుండా ఖండిస్తారు. ఖచ్చితంగా వీరందరి సమైక్యంతో, మరి ఓసీల సపోర్ట్తో, మరి వెనుకబడిన వర్గాల సపోర్ట్తో, ఎందుకంటే ఒక జాతిని కించపరిస్తే ఈరోజు మమ్మల్ని అన్నాడు, రేపు ఇంకోళ్ళని అంటాడు. ఎందుకంటే రాజకీయ లబ్ధి కొరకు, ఓట్ల కొరకు ఏదైనా మాట్లాడతాడు, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదు. మేము న్యాయపరంగా కూడా చర్య తీసుకుంటాం. ఒక డిఫమేషన్ సూట్ కూడా వేస్తున్నాం మేము ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్ నుంచి. ఆదివారం నాడు ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెల్మ సంఘాలందరినీ, నాయకులను పిలిచి, మరి వెల్మ జాతిలో ఉన్న న్యాయవాదులను, ఎక్స్పర్ట్స్ను, కొందరు నిపుణులను పిలిచి వాళ్ళతో చర్చించి తప్పకుండా ఆదివారం నుంచి ఖచ్చితమైన కార్యాచరణ న్యాయబద్ధంగా, కాన్స్టిట్యూషనల్ పరంగా, మరి ప్రజా పోరాటం కూడా చేస్తాం మా జాతి అంతా. తప్పకుండా వెలమల పట్ల నీ వైఖరి మార్చుకో రేవంత్ రెడ్డి. ఇదే లాస్ట్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి. వెలమల పట్ల నువ్వు ఇంకోసారి మాట్లాడితే కూడా బాగుండదు. ఇప్పటికే మేము ఉపేక్షించడం, ఇక ముందు సహించము. రేపటి నుంచి మా కార్యాచరణ ఉంటుంది. ఇప్పటికైనా మారాలని మేము అనుకుంటున్నాం. ఎలక్షన్ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా కులం పట్ల, మమ్మల్ని జాతి అని ప్రత్యేకంగా పేర్కొంటూ ఏవైతే వ్యాఖ్యలు చేసిండ్రో దాన్ని సిరిసిల్ల వెల్మ సంక్షేమ మండలి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మనుషులు కోతి నుండి పుట్టినరు అన్న DNA పరిణామక్రమం ఏదైతుందో ఆయనది ఇంకా మారినట్టు అనిపిస్తలేదు. ఇట్లాంటి పిచ్చి వ్యాఖ్యలు చేయడానికి, ఇట్లాంటి పిచ్చి పూతలు పోయడానికి ఆయన ముఖ్యమంత్రి కాలేదు. ఆయనకు వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీ పట్ల కానీ, కేసీఆర్ గారి పట్ల కానీ ఏమన్నా వ్యతిరేకత ఉంటే వారు రాజకీయంగా కానీ, ఇంకో వేదిక పైన కానీ వాళ్ళు తేల్చుకుంటే మాకే ఇబ్బంది లేదు. కానీ ఒక వ్యక్తిని నిందించడానికో, లేకపోతే ఒక పార్టీని విమర్శించడానికో మా కులం మొత్తాన్ని, మా పట్ల ఆయన ఆక్రోశాన్ని, విషాన్ని వెళ్ళగక్కడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లే జాతిపిత అన్న పదం అన్నట్టుంటే, ఎక్కడో పుట్టిన పొట్టి శ్రీరాములకు వైశ్య సోదరులు వాళ్ళ వాణిగా అప్లై చేసుకొని ఎక్కడ పడితే విగ్రహాలు పెట్టి పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. ఎప్పుడో పుట్టిన ఛత్రపతి శివాజీని ఓన్ చేసుకొని బీజేపీ రాజకీయాలు చేసుకుంటున్నది. వీటన్నిటికీ వెలుమలు ఎవరు ఎక్కడ అడ్డుపడలే కదా. అన్ని పార్టీలలో వెలుమలు ఉన్నారు. ఎవరి సహాయ సహకారాలు ఆ పార్టీలకు అందించి ఆ పార్టీలు బలోపేతమైతే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీలలో ఉన్న వెలుమ వాళ్ళని కూడా మేము ఎవరిని ఏమనలే కదా. కేవలం మా బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికి, వెలుమ జాతి మొత్తాన్ని విమర్శించడం ఏదైతే ఉందో అది సరికాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఈ ప్రవర్తన మార్చుకోకపోతే మేము ఇంకా దీన్ని తీవ్రం చేస్తాం. మేము కూడా అట్లాంటి నీచమైన పదాలు వాడుకుంటూ దిగజారుడు వ్యాఖ్యలు మేము కూడా చేయగలుగుతాం. దీన్ని ఆయన అర్థం చేసుకొని ఇంతటితో ముగింపు పలికి మా జాతికి క్షమాపణలు కోరితే సంతోషిస్తాం. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలింగ్ సిబ్బంది సహకరించాలి. అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ. రామగుండం ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కార్నర్ మీటింగ్. పెద్దపల్లి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.